హలో అండి, నా పేరు కృష్ణవేణి, ఫిజియోథెరపిస్ట్. నాకు ఇది చూడంగానే ఒక టాపిక్ చెప్పాలనిపించింది, అందుకే ఈ వీడియో చేస్తున్నాను. ఇది చూస్తే ఏం గుర్తొచ్చింది అని అనుకుంటున్నారా? అందరికీ కామన్గా గూడు నొప్పి అనేది పెద్ద వయసుకు వచ్చేసరికి కానీ, షుగర్ ఉన్న వాళ్ళకి కానీ ఇది కామన్గా మనం చూస్తూ ఉంటాం. అది ఎందుకు వస్తుంది ఏంటి అంటే, దాంట్లో గూడు నొప్పికి వచ్చేసరికి 2 స్టేజ్లు ఉంటుందండి. ఫస్ట్ స్టేజ్ వచ్చేసరికి ఫ్రీజింగ్ స్టేజ్ అంటారు. సెకండ్ స్టేజ్ వచ్చేసరికి ఫ్రోజన్. ఫ్రీజింగ్ స్టేజ్ అంటే ఏంటంటే అప్పుడప్పుడే బిగుసుకుంటుంది అనమాట. అంటే పెయిన్ ఉంటుంది. ఫస్ట్ స్టేజ్కి వచ్చేసరికి పెయిన్ ఉంటుంది, బిగుసుపోదు కానీ పెయిన్ ఉంటుంది. ఏ చిన్న యాక్టివిటీ మన చెయ్యి ఏదైనా తగిలినా, ఆ టైం ఏదైనా తగిలినా, ఎవరైనా వచ్చి మన హ్యాండ్కి తగిలినా కూడా పెయిన్ అనే అంత ఫ్రీజింగ్ స్టేజ్ అంటే ఏంటంటే అప్పుడప్పుడే బిగుసుకుంటుంది అనమాట. అంటే పెయిన్ ఉంటుంది. ఫస్ట్ స్టేజ్కి వచ్చేసరికి పెయిన్ ఉంటుంది, బిగుసుపోదు కానీ పెయిన్ ఉంటుంది. ఏ చిన్న యాక్టివిటీ మన చెయ్యి ఏదైనా తగిలినా, ఆ టైం ఏదైనా తగిలినా, ఎవరైనా వచ్చి మన హ్యాండ్కి తగిలినా కూడా పెయిన్ అనే అంత భయంకరంగా పెయిన్ ఉంటుంది అనమాట. నైట్ టైము ఆ చేతి మీద పడుకుంటే ఇంకా ఎక్కువ అవుతుంది. ఇది ఎక్కువ నైట్ టైం ఎక్కువ ఉంటుంది అనమాట. మూమెంట్ మాత్రం అంతా కంప్లీట్గా నార్మల్గా ఉంటుంది. మూమెంట్ ఏదన్నా తగ్గిందా అంటే అలా ఏమి ఉండదు, పెయిన్ మాత్రం ఉంటుంది. ఈ స్టేజ్లో ఏంటంటే మనం ఏదన్నా ఫిజియోథెరపీ మొడాలిటీస్ వాడి మనం పెయిన్ తగ్గించవచ్చు. ఎక్సర్సైజులు చేయడానికి కూడా మనకి మూమెంట్ అంతా బాగానే ఉంది కాబట్టి ఫిజియోథెరపీ మొడాలిటీస్ వాడితే తగ్గిపోయింది. ఇది ఎలా ఉంటుందంటే, ఇది నార్మల్ సైనావిల్ ఫ్లూయిడ్ అనుకోండి. ఇది కొంచెం థిక్ అయింది, అప్పుడే ఫ్రీజ్ అవుతున్న ఫ్లూయిడ్. ఇది ఎలా ఉందంటే జారిపోతుంది. ఇది స్లోగా జారుతుంది, అంటే మూమెంట్ రిస్ట్రిక్ట్ అవుతుంది. ఇంకా సెకండ్ స్టేజ్కి వచ్చింది అనుకోండి, ఫ్రోజన్ అంటే ఆల్రెడీ బిగుసుకుపోయింది. దీంట్లో ఏంటంటే మూమెంట్ వచ్చేసరికి కంప్లీట్గా బిగుసుకుపోతుంది. హ్యాండ్ ఇలా పైకి, షోల్డర్ పైకి లేపండి అని పేషెంట్ మనకు కంప్లైంట్ చేస్తే వాళ్ళు ఎలా ఎత్తుతారంటే ఇట్లా ఎత్తుతారు. ఇది కంప్లీట్గా ఇట్లా ఓపెన్ చేయరు. ఎలా అంటే ఇట్లా ఏంటంటే మూమెంట్ వచ్చేసరికి కంప్లీట్గా బిగుసుకుపోతుంది. హ్యాండ్ ఇలా పైకి, షోల్డర్ పైకి లేపండి అని పేషెంట్ మనకు కంప్లైంట్ చేస్తే వాళ్ళు ఎలా ఎత్తుతారంటే ఇట్లా ఎత్తుతారు. ఇది కంప్లీట్గా ఇట్లా ఓపెన్ చేయరు. ఎలా అంటే ఇట్లా అంటారు. ఇది ఫ్రోజన్ అనమాట. దీంట్లో ఏంటంటే మూమెంట్ కంప్లీట్గా రిస్ట్రిక్ట్ అవుతుంది. ఆడవాళ్ళు అయితే ఇలా జడేసుకోలేరు, వెనక్కి ఇలా రాదు. కొంచెం లెఫ్ట్ హ్యాండ్ అయితే మనం డైలీ యాక్టివిటీస్లో టాయిలెట్ కానీ ఇట్లాంటివి కూడా చాలా ఇబ్బంది అవుతుంది, చాలామంది చెప్తూ ఉంటారు అనమాట. దానికి ఎగ్జాంపుల్ ఎలా ఉంటుంది, ఇది నార్మల్, ఇది బాగా ఫ్రీజ్ అయిపోయింది. ఇది చూడండి, మూమెంట్ కూడా లేదు, ఇది మూమెంట్ లేదు. సేమ్ అట్లాగే మన లోపల, షోల్డర్ లోపల ఉన్న గుజ్జు కూడా బాగా గట్టిగా అయిపోయి అలా అవుతుంది అనమాట. దీనికి ఏం చేయాలి అంటే, మనం కొన్ని ఎక్సర్సైజెస్ చేయడం వల్ల ఈ జెల్ ఏదైతే ఉన్నదో ఇలా బిగుసుకుపోయిన దాన్ని మనం కొన్ని ఎక్సర్సైజెస్ కానీ, తర్వాత ఫిజికల్ మొడాలిటీస్ ద్వారా మనం నార్మల్ చేయవచ్చు. మెయిన్గా చిన్న చిన్న ఎక్సర్సైజెస్ కూడా ఇంట్లో మనం చేసుకోగలిగినవి చేసుకోవడం ద్వారా కూడా కొంచెం మనం రికవరీ వచ్చింది. ఆ ఎక్సర్సైజెస్ అని నెక్స్ట్ వీడియోలో చూద్దాం. మీకు ఏదైనా కంప్లైంట్స్ ఉంటే, మీకు ఏదైనా డౌట్స్ ఉంటే వీడియో కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.